అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. అమ్మ మాకు చేసి పెట్టిన బీరకాయ కారం పెట్టి కూరని ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఉల్లి వెల్లుల్లిని ఇష్టపడని వాళ్ళకి ఈ కూర చాలా బాగా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర కోసం ఫస్ట్ మనం కారాన్ని రెడీ చేసుకోవాలి. దీనికోసం పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకుని ఈ రెండింటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 20 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత స్టవ్ కట్టేసే ముందు మనం 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా చల్లారేలాగా ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. ఈలోగా మనం బీరకాయలను కట్ చేసుకుందాము. బీరకాయల్ని బాగా కడుక్కుని పై తొక్కని పీల్ చేసేసుకుని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా 2 ఇంచులు ఉండేలాగా ముక్కని కట్ చేసుకోవాలి. పీల్ చేసేటప్పుడు కూడా మరీ ఎక్కువగా పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ మనకి తొక్క అనేది ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ బీర పొట్టుని పడేయకుండా దీంతో పచ్చడి చేసుకోవచ్చు, అట్టు వేసుకోవచ్చు, ఇలా చాలా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. బీరకాయ మనకి తొందరగా మగ్గిపోయి దగ్గర పడిపోయినట్టు అయిపోతుంది కాబట్టి మరీ చిన్న ముక్కలుగా కాకుండా మగ్గిన తర్వాత కూడా మనకి ముక్క అనేది కనబడేలాగా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి కూరలో బీరకాయ ముక్కలు అనేవి కనిపిస్తూ కూర అనేది రుచిగా ఉంటుంది. మొత్తం బీరకాయల్ని కట్ చేసుకున్న తర్వాత మనం కారం కోసం చల్లారబెట్టుకున్నాం కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పుని వేసుకుని మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కూరలో కొద్దిగా ధనియాలు, శనగపప్పు ఇవి తగులుతూ ఉంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక కట్ చేసిన బీరకాయ ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత మీద కొద్దిగా వాటర్ని కనుక వేసుకుంటే మనకి బీరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి, అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకున్నామంటే బీరకాయలు చాలా ఈజీగా మగ్గిపోతాయి. వీటి టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వచ్చి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఒకసారి బీరకాయని కట్ చేసుకుని చూసుకుంటే కనుక ఈజీగా కట్ చేయగలిగితే బీరకాయ మగ్గిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు రసాన్ని, మనం తినగలిగే కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను. కారం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. కారం వేసిన తర్వాత ఇదంతా దగ్గర పడి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి 1 నిమిషం పాటు అలాగే వదిలేస్తే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కారం పెట్టి కూర రెడీ అయిపోయినట్టే. కార్తీక మాసంలో కానీ పూజలప్పుడు కానీ ఎప్పుడైనా ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండేవాళ్ళు ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇంతవరకు ఈ రెసిపీని ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.